కొత్త ఏడాదిలో భారత క్రికెట్ ఫ్యాన్స్కు బిగ్ షాక్ తగలబోతుందా? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు ఎండ్ కార్డ్ పడబోతుందా? సిడ్నీ టెస్ట్ కోసం తుది జట్టులో కూడా హిట్మ్యాన్కు ప్లేస్ లేనట్టేనా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కోచ్ గంభీర్ ఇచ్చిన ఆన్సర్తో రోహిత్ను పక్కన పెట్టబోతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిజానికి రోహిత్ సిడ్నీ మ్యాచ్తో టెస్ట్ ఫార్మేట్కు వీడ్కోలు పలుకుతాడని చాలామంది భావిస్తున్నారు. వరుస వైఫల్యాలు, క్యాప్టెన్సీలోనూ దూకుడు తగ్గడంతో రిటైర్మెంట్పై అధికారిక ప్రకటన మిగిలిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిడ్నీ టెస్ట్ ఆడి ఘనంగా ముగించేలా ప్లాన్ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ సిడ్నీ టెస్ట్కు ముందు టీమిండియాలో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చివరి టెస్ట్ కోసం ఎంపిక చేసుకున్న తుది జట్టులో రోహిత్కు ప్లేస్ లేదని సమాచారం. మీడియా సమావేశంలో గంభీర్ చేసిన కమెంట్స్ దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. సిడ్నీ టెస్ట్లో రోహిత్ ఆడతాడా అన్న ప్రశ్నకు గంభీర్ ఇచ్చిన ఆన్సర్ అందరికీ షాక్ ఇచ్చింది. పిచ్ను పరిశీలించాక తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పాడు. తుది జట్టులో కెప్టెన్కు చోటు లేకుండా ఉంటుందా అన్న సమాధానం కూడా ఇవ్వకుండా తరువాత నిర్ణయిస్తామంటూ చెప్పడం ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలంగా రోహిత్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. స్వదేశంలో బంగ్లాదేశ్ పైన, తర్వాత న్యూజిలాండ్ పైన కూడా ఏమాత్రం రాణించలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లోనూ హిట్మ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 3 మ్యాచ్లలో ఒక్క 50 కూడా లేదు. గత 15 ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ ఉండగా ఇటు కెప్టెన్గాను నిరాశపరిచాడు. బాక్సింగ్ డే టెస్ట్లో రోహిత్ క్లూలెస్ కెప్టెన్సీ విమర్శలకు తావిచ్చింది. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్ విషయాల్లో హిట్మ్యాన్ కెప్టెన్సీ అత్యంత సాధారణంగా ఉందని పలువురు మాజీలు విమర్శించారు. దీంతో అతను రిటైర్మెంట్ ప్రకటించే టైం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా నడిచింది. అయితే తాను రిటైర్ అవ్వడం లేదంటూ బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత చెప్పాడు. కానీ తరువాతి రోజు బీసీసీఐ సెలెక్టర్లతో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. సిడ్నీ టెస్ట్ గెలిచి WTC ఫైనల్కు చేరితే అప్పటి వరకు కొనసాగుతానని సెలెక్టర్లకు అతను చెప్పినట్లు సమాచారం. కానీ ఇప్పుడు చివరి టెస్ట్కు తుది జట్టులోనే చోటు దక్కకపోవడంపై ఇలాంటి సస్పెన్స్ ఉంటుందా అని ఎవరు ఊహించలేదు. అయితే చివరి టెస్ట్ ఆడే అవకాశం రోహిత్ లాంటి ఆటగాడికి ఇవ్వకుండా ఉంటారా అనే క్వశ్చన్ కూడా ఉంది.